ఈరోజు మనం ఒక కొత్త ఏఐ టూల్ నేర్చుకుందామండి. సో దాని పేరు వచ్చేసి గూగుల్ నోట్బుక్ ఎల్ఎం. సో ఇట్ ఈస్ అన్ ఏఐ టూల్ దట్ వర్క్స్ లైక్ ఏ పర్సనల్ రీసెర్చ్ అసిస్టెంట్. సో ఒక రీసెర్చ్ అసిస్టెంట్ లాగా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఏదైనా డాక్యుమెంట్ కానీ నోట్స్ కానీ ఆర్టికల్స్ కానీ ఏదైనా అప్లోడ్ చేయొచ్చు ఇందులో. ఈ ఈ ఏఐ టూల్ ఏం చేస్తుందంటే ఆ డేటాను అంతా కూడా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చదివి దాన్ని అర్థం చేసుకొని మనకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆయన రిటర్న్ ఇస్తుంది అనమాట. లైక్ ఇఫ్ యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ అది ఆన్సర్ చేస్తుంది. ఇంకా దాని నుంచి ఒక సమ్మరీ క్రియేట్ చేసి ఇవ్వు, ఇట్ విల్ క్రియేట్ ఏ సమ్మరీ, అలా చేస్తుంది అనమాట. సో వాట్ ఇట్ కెన్ డూ మీన్స్ ఇట్ కెన్ సమ్మరైజ్ ది డాక్యుమెంట్, ఒక సమ్మరీ క్రియేట్ చేసి ఇమ్మన్నా ఇస్తుంది. ఏదైనా కాంప్లెక్స్ టాపిక్ ఉంది మీకు అర్థం కాలేదు, సో దాన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి, సింపుల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చెయ్యి అన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ దెన్ ఒక నోట్స్ క్రియేట్ చేసి ఇవ్వు. సో లెట్స్ థింక్ దట్ హ్యావ్ గివెన్ ఏ టెక్స్ట్ బుక్ చాప్టర్, ఒక 10 పేజీలు ఉండే చాప్టర్ మొత్తం ఇచ్చేసినాం. సో అందులోంచి నాకు నోట్స్ క్రియేట్ చేసి ఇవ్వు, ఒక అవుట్లైన్ క్రియేట్ చేసి ఇవ్వు, ఆర్ఎల్స్ ఎట్లా చదువుకోవాలి దీన్ని ఒక గైడ్ లైన్ క్రియేట్ చేసి ఇవ్వు, అలా అంతా కూడా మనకు చేసి ఇవ్వగలుగుతుంది. అండ్ ఇఫ్ యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఆల్సో ఇట్ విల్ గివ్ అస్ ఆన్సర్స్. ఒక టాపిక్ ఇచ్చాము, అందులోంచి మనం ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే ఇట్ విల్ ఆన్సర్ దట్ క్వశ్చన్స్ ఆల్సో ఫ్రమ్ ది అప్లోడెడ్ కంటెంట్. బయట నుంచి కాదు, మనం ఇచ్చిన కంటెంట్లోనే ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ ఇస్తుంది. అండ్ దెన్ వీ కెన్ కంపేర్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఆల్సో. లెట్స్ థింక్ దట్ టూ డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి మీరు సేమ్ టాపిక్ తీసుకున్నారు, సో దానికి దీనికి ఏంటి డిఫరెన్స్, అట్లా కంపారిజన్ కూడా మీకు చేసి ఇవ్వగలుగుతుంది. వీ కెన్ జనరేట్ ఐడియాస్, స్క్రిప్ట్స్, అండ్ దెన్ బ్లాగ్స్, స్టడీ మెటీరియల్ క్రియేట్ చేయమన్నా క్రియేట్ చేసి ఇస్తుందండి. సో దిస్ ఈజ్ ఎ సింపుల్ టూల్ బట్ డూస్ మెనీ థింగ్స్. సో లెట్స్ గో టు that tool, నోట్బుక్ ఎల్ఎం. సో కిడ్స్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది అది. కిడ్స్ కానీ ఎవరైనా లెర్నింగ్ ప్రొఫెషనల్స్ ఉంటే వాళ్ళకి మొత్తం లెంతీ లెంతీ చదివే ఓపిక ఉండదు కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగుంటుంది. సో ట్రై ఇట్, క్రియేట్ అన్ అకౌంట్. ఐ చూస్ మై జీమెయిల్ ఐడి. ఓకే, సో మీరైతే సైన్ ఇన్ చేయండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉండే అండి, అందుకని ఓపెన్ అయిపోయింది. సో మీరైతే యూ క్రియేట్ వన్ అకౌంట్ హియర్. ఓకే, సో ఒక నోట్బుక్ అన్నమాట. సో మీరు ఏదైనా కంటెంట్ కాపీ పేస్ట్ చేసినా పర్లేదు, ఆర్ ఎల్స్ యాడ్ సోర్సెస్ అని ఉంటే, సో ఈ పర్టికులర్ వెబ్సైట్ నుంచి మీరు ఇక్కడ నుంచి తీసుకోండి కంటెంట్ అని ఒక యుఆర్ఎల్ ఇచ్చినా పర్లేదు. ఇక్కడ ఫైల్స్ అయినా అప్లోడ్ చేయొచ్చు. యూట్యూబ్ వీడియోని కూడా డిస్క్రైబ్ చేసి చెప్తుందంటండి ఇది. సో ఐ విల్ ట్రై యూట్యూబ్ వీడియో టుడే. సో టెక్స్ట్ కాపీ పేస్ట్ చేసినా పర్లేదంట. సో చూద్దాం యూట్యూబ్ వీడియోకి ఎట్లా చేస్తుందో. ఓకే, రీసెంట్గా చేసిన వీడియో ఏదన్నా ఉంటే అది ఇస్తాను నేను. సో ఐ చూస్ దిస్ థింగ్, కాపీ లింక్ అడ్రస్, ఐ గో హియర్. సో ఈ లింక్ ఇస్తున్నా అండి, వీడియో లింక్. ఐ ఇన్సర్ట్ ఇట్ హియర్. ఇక్కడ చూడండి, ఆడియో ఓవర్వ్యూ, వీడియో ఓవర్వ్యూ, ఒక మైండ్ మ్యాప్ క్రియేట్ చేసుకోవచ్చు, రిపోర్ట్స్. చూడండి బాగా ఇచ్చేసిందా ఏంటి దేని గురించి అని. Yes. జస్ట్ ఇట్ గేవ్ మీ సమ్మరీ. సో ఇప్పుడు మనం ఏమన్నా క్వశ్చన్స్ అడిగినా ఇది ఆన్సర్ చేస్తుందంటండి. నేను ఏం వీడియో ఇచ్చాను, సో హౌ సర్చ్ ఇంజిన్స్ వర్క్, ఎస్ఈఓ టైప్స్ అండ్ టెక్నిక్స్ అని. సో నేను ఇప్పుడు సింపుల్గా హౌ సర్చ్ ఇంజిన్స్ వర్క్ అని అడుగుతాను, చూద్దాం. సో చూడండి, క్రాలింగ్, ఇండెక్సింగ్, క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ, ర్యాంకింగ్.
కరెక్ట్గా ఇచ్చేసిందా ఎస్. సమ్మరీ? ఇప్పుడు నేను వీడియో మొత్తం చూడాల్సిన అవసరం లేదు, రైట్? సో ఇది సమ్మరీ క్రియేట్ చేసి ఇమ్మంటే సమ్మరీ క్రియేట్ చేసి ఇస్తుంది. నాకు నోట్స్ క్రియేట్ చేసి ఇవ్వు. సో ఐ సింప్లీ ఆస్క్ లైక్ క్రియేట్ ఏ నోట్స్ ఆర్ మెటీరియల్ అని ఇస్తున్నా. సో మొత్తం నోట్స్ కానీ మెటీరియల్ కానీ మొత్తం కూడా క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట నాకు ఇది. సో చూడండి, ఎస్ఈఓ అంటే ఏంటి, సర్చ్ ఇంజిన్ అంటే ఏంటి, బ్రౌజర్ అంటే ఏంటి. సో వెరీ నైస్, రైట్? బాగుందా అండి? యా. ఎస్. మరి ఏమన్నా కొంచెం చేంజెస్ ఉంటే సో యూ హ్యావ్ టు మేక్. ఏఐ ఈస్ ఏఐ ఎంతైనా కూడా. సో మీకు ఒకవేళ వీడియో వ్యూ కావాలి అంటే ఒక వీడియో కూడా క్రియేట్ చేసి ఇస్తుందండి ఇది. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది, వీ హ్యావ్ టు వెయిట్ అన్నట్టు. సో వాట్ షుడ్ ది ఏఐ హోస్ట్ ఫోకస్ ఆన్, మెయిన్గా దేని మీద ఫోకస్ అవ్వాలి అది మన టాపిక్ ఇచ్చి జనరేట్ చేస్తే ఇట్ విల్ జనరేట్ వీడియో ఆల్సో. ఆడియో వ్యూ లైక్ ఏ కాన్వర్జేషన్ అండి. సో వాట్ షుడ్ ఏఐ ఫోకస్ ఆన్? సో ఎస్, ఇది ఫోకస్ అయిపోయింది. ఫోకస్ ఆన్ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్ అని ఇస్తున్నా నేను. జనరేట్. సో మైండ్ మ్యాప్ కూడా జనరేట్ చేస్తాను ఈ మీన్ వైల్. ఇది స్టాప్ అయిపోయిందా, అవుతా ఉందా? సో జనరేటింగ్ ఆడియో వ్యూ. సో నేను అంతలోపు మైండ్ మ్యాప్ కూడా జనరేట్ చేస్తానండి కుదిరితే ఇఫ్ పాసిబుల్. ఫ్లాష్ కార్డ్స్. సో ఫ్లాష్ కార్డ్స్ అంటే సో సింపుల్గా ఒక ఇమేజెస్ లాగా క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట మీకు. సో ఇది అయ్యే వరకు అది అయ్యేలాగా లేదు. సో ఫ్లాష్ కార్డ్స్ కూడా జనరేట్ అవుతా ఉంది, నైస్. సో బ్లూ ప్రింట్ కూడా జనరేట్ అవుతుంది. ఒక్కటి చాలు, ఐ డిలీట్. మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేసేసరికి మల్టిపుల్ జనరేట్ అవుతున్నాయి. సో దీస్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. ఇన్ఫోగ్రాఫిక్స్ కావాలన్నా క్రియేట్ చేసి ఇస్తుందంట. క్విజ్ మీన్స్ అంటే మనం ఇప్పుడు ఏమైనా ఎగ్జామ్స్ కానీ ఇట్లా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఆ టాపిక్ ఇచ్చేసి దాని మీద క్వశ్చన్స్ అడుగు అంటే అడుగుతుందంట అండి. సో జనరేటింగ్ క్విజ్ ఆల్సో. సో చూడండి, ఫ్లాష్ కార్డ్స్ జనరేట్ అయిపోయినాయంట. స్పేస్. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో సి ఆన్సర్ అన్నట్టు. ఓకే. దెన్ సో మామూలుగా అయితే బాగా జనరేట్ కంటెంట్ నుంచి అయితే బాగా జనరేట్ అవుతాయేమో అండి. లెట్ మీ గివ్ సమ్ అదర్ కంటెంట్ అండ్ ట్రై ఇట్ అగైన్. ఓకే. సో ఇదేం ప్రాపర్గా అనిపించట్లే నాకు. సో లెట్ మీ గో బ్యాక్. ఓ సారీ. యూ కెన్ నేమ్ ఏ నోట్బుక్ ఆల్సో. సో మిగతా ఏమైనా జనరేట్ అయినాయేమో చూద్దాం. ఎస్సీఓ క్విజ్. సో చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ వెబ్ బ్రౌజర్ అండ్ సర్చ్ ఇంజిన్ టు రిట్రీవ్ అండ్ డిస్ప్లే డేటా ఫ్రమ్. ఇది కరెక్ట్ అండి. సో దట్స్ రైట్, రైట్. ఇలా మనం హ్యాపీగా క్విజ్ అంటే ఏమన్నా ఒక కంటెంట్ ఇచ్చి దాని నుండి మనం నేర్చుకోవచ్చు బాగా. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాడ్స్ విజిబుల్ టు యూజర్ 7. దట్స్ రైట్. కరెక్టేనా అండి? యా. బాగుందా? నైస్. రైట్. సో మనం మొత్తం ప్రిపరేషన్ అంతా మన మీదే కాకుండా ఇట్లాంటి టూల్స్ యూస్ చేసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది అనమాట. Indexing. So during the indexing step of how search engines work, what is the primary action taken by the system? సో ఇండెక్సింగ్లో కేటగరైజింగ్ చేస్తుంది, రైట్? సో ఇంకొకటి మీరు గమనించాలండి, ఈ వీడియో ఏంటి, తెలుగులో ఉన్న వీడియో అవునా? సో ఎస్. తెలుగులో ఉండే వీడియోని అర్థం చేసుకుని ఎంత బాగా ఇది ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసింది. సో ఇఫ్ యూ హ్యావ్ గివెన్ ఇంగ్లీష్ వీడియో దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ అగైన్. అందుకే మన యా. ఫ్లాష్ కార్డ్స్ జనరేట్ అవ్వలేదేమో. ఇది తెలుగులో ఉన్న వీడియోని కూడా ఎంత బాగా ట్రాన్స్లేట్ చేసి ఇచ్చింది. అంటే మనం ఇప్పుడు వేరే లాంగ్వేజెస్లో ఉన్న వీడియోస్ మనకి ఏమైనా అర్థం కాకపోయినా వీ కెన్ గివ్ దెమ్ హియర్ అండ్ వీ కెన్ డూ ది థింగ్స్, రైట్? సో బాగుంది ఇదేదో. నైస్.
ఓకే, లెట్ మీ గో బ్యాక్ హియర్. సో ఇక్కడ మిగతా క్రియేట్ అవ్వాయేమో, బ్లూ ప్రింట్ క్రియేట్ అయిందేమో చూద్దామండి. చూడండి, ఇది క్లిక్ చేస్తే చెప్పేస్తుంది అనమాట మనకు నేర్చుకోవడానికి ఈజీగా. సో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో సో ఇక్కడ మళ్ళీ ఏమేం కాన్సెప్ట్స్ ఉన్నాయి అలా. సో ఐ ఎక్స్పాండ్ దిస్. చూడండి ఇలా దీని డెఫినిషన్ ఏంటి. సో ఇక్కడ ఇట్లా పోతా ఉంది చూడండి, ప్రాసెస్ ఆఫ్ ఆప్టిమైజింగ్ వెబ్సైట్స్ అలాగా. ఈ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి మనం ఈ మైండ్ మ్యాప్ని. చూడండి, ప్రాసెస్ ఆఫ్ ఆప్టిమైజింగ్ వెబ్సైట్ ర్యాంక్ ఆన్ ఎస్సీఆర్పి. సో ఎస్సీఆర్పి లేఅవుట్లో ఏమేమి ఉంటాయి. సో బాగుందా అండి, ఈజీ కదా కొంచెం నేర్చుకోవడం అనేది. Yeah. సో సి ఏమేమి ఉంటాయి ఇక్కడ. సో పెయిడ్ యాడ్స్ ఎన్ని ఉంటాయి, ఆర్గానిక్ రిజల్ట్స్ ఏమేమి ఉంటాయి, ఇక్కడ ఏమేమి దేని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ప్రతి దాని గురించి మనకి ఇక్కడ అగైన్ ఇట్ విల్ గివ్ ఎ డిస్క్రిప్షన్ అండ్ ఆల్. సో దిస్ ఈస్ నైస్ యాక్చువల్లీ. నేను క్లోజ్ చేస్తాను. ఐ విల్ గో బ్యాక్. సో ఇది కొంచెం టైం పడుతూ ఉంది ఆడియో ఓవర్వ్యూకి. క్విజ్ కూడా జనరేట్ అయిపోయింది. ఇన్ఫోగ్రాఫిక్స్ కావాలన్నా జనరేట్ చేసి ఇస్తుందండి, అంటే కలర్ఫుల్ ఇమేజెస్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ ఏమన్నా కావాలన్నా జనరేట్ చేసి ఇస్తుంది. సో నేను ఇంకొక టాపిక్ ఏదన్నా ఇస్తాను ఇది క్రియేట్ చేసే లోపల, ఆడియో వ్యూ. సో లెట్ మీ గివ్. సో నేను టెక్స్ట్ ఇచ్చి ఏమన్నా ఫ్లాష్ కార్డ్స్ జనరేట్ చేస్తుందేమో చూద్దామండి. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ చూస్ చేసుకుంటాను నేను. ఓకే, సో లెట్ మీ క్రియేట్ ఏ న్యూ వన్, క్రియేట్ నోట్బుక్. సో ఇక్కడ నేను ఇప్పుడు కాపీ టెక్స్ట్ని పేస్ట్ చేస్తానండి. అండ్ దెన్ ఇన్సర్ట్. ఐ ఆస్క్ ఫర్ ఫ్లాష్ కార్డ్స్. ఏం లేదండి, ఇప్పుడు పిల్లలకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అట్లా చూపిస్తారు కదా, చిన్న కార్డ్స్ టైప్లో వస్తాయి, అట్లా టైప్లో Yes, జనరేట్ flashcards. చేస్తుంది. Yeah. అట్లా టైప్లో జనరేట్ చేసిస్తుంది మామూలుగా. ఆడియో ఎత్తుపోయిందా? ఓకే, ఇట్స్ ఓకే. ఆడియో వ్యూ కూడా క్లిక్ చేద్దాం. సో వీ హ్యావ్ టు వెయిట్, ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్. ఫ్లాష్ కార్డ్స్ జనరేట్ అయ్యాయండి, చూద్దాం. సో ఇప్పుడు ఏమన్నా బాగానే ఉంటుందేమో. ఓపెన్ దిస్. So what is the first step engines take to provide relevant information to the users? To see answer. ఇలా చూపిస్తుందంట అండి, క్రాలింగ్ ఆర్ స్పైడరింగ్. సో సింపుల్గా వాట్ ఈస్ ది సెకండ్ స్టెప్ ఇన్ ది సర్చ్ ఇంజిన్ ప్రాసెస్? అక్కరింగ్ ఆఫ్టర్ డేటా కలెక్షన్. డేటా కలెక్షన్ అయిన తర్వాత ఇండెక్సింగ్ ఏదో చేస్తాం. సో లైక్ దాట్. బాగానే ఉంది, నైస్. సో వీ కెన్ ఆల్సో డౌన్లోడ్ దిస్ ఫ్లాష్ కార్డ్స్. నైస్. సో ఆడియో ఓవ్యూ కొంచెం టైం పట్టేలాగుంది. సో లెట్స్ వెయిట్. ఇది ఎలాగంటే అండి, టూ పర్సన్స్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అలా జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. Okay. సో లైక్ కాన్వర్జేషనల్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇవన్నీ కూడా వాడచ్చు మీరు, కాకపోతే టైం పడుతుంది అన్నట్టు నేను ఓమన్నా యూ కెన్ ట్రై ఆల్ దీస్ థింగ్స్. ఒక టేబుల్లో క్రియేట్ చేసి ఇస్తుందంట. ఇక్కడ చూసారా, ఆడియో ఓవర్వ్యూ ఇన్ ఎన్ని లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుందంట అండి. తెలుగు కూడా ఉందంట ఆడియో ఓవర్వ్యూ. తెలుగులో కూడా మనకు క్రియేట్ చేసి ఇస్తుందంట కావాలంటే. ఆడియో ఓవర్వ్యూ అనేది జనరేట్ అయిపోయిందండి. సో మనం ప్లే చేద్దాం దీన్ని. I want you to just pause for a second and really think about the sheer audacity of. సో ఇక్కడ చెప్తా ఉంది ఇక్కడ. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మీకు ఇంటరాక్టివ్ మోడ్లో కావాలంటే ఇంటరాక్టివ్ మోడ్లో కూడా వస్తుందంట, అంటే లైక్ కాన్వర్జేషన్ బిట్వీన్ పర్సన్స్ అన్నట్టు. మనం కూడా I జాయిన్. wanted to just pause for a second and really think about the sheer audacity of what happens when you type a question into a search bar. Right. It's something we all do dozens of times a day without a second thought. Exactly. You pull out your phone, you type, I don't know, best sushi near me or why is the sky blue? రైట్, బాగుంది కదండి. సో మనం కూడా ఏమన్నా క్వశ్చన్స్ అడగాలన్నా అడగచ్చు అంతండి. And before your So finger I'll even join. fully lifts off the, oh, hey there, what's up? వాట్ ఈస్ ఎ వెబ్ క్రాలర్? వాట్ ఈస్ ఎ వెబ్ క్రాలర్?
That is a fantastic question, and it's perfect timing. Yeah, that's exactly where we're headed. So, a web crawler, or spider, is a specialized software program. We tend to imagine these bots kind of wander. సో రైట్ చూడండి. సో మనం ఇలాగా మనకి ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే మనం జాయిన్ అయ్యి మనం అడిగి ఆ డౌట్స్కి ఆన్సర్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ అన్ ఫెంటాస్టిక్ టూల్ ఫర్ లెర్నింగ్ పర్పస్. సో మనం ఏదైనా నేర్చుకోవాలి తొందరగా అనుకుంటే మనం ఈ టూల్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగా వర్క్ అవుతుందండి ఈ టూలు. సో మనం ఏం డాక్యుమెంట్ ఇచ్చినా, ఏం వీడియో ఇచ్చినా, ఏం టెక్స్ట్ ఇచ్చినా సరే మనకు సమ్మరైజ్ చేసి ఇవ్వమంటే ఇస్తుంది, మెటీరియల్ ప్రిపేర్ చేసి ఇవ్వమన్నా ఇస్తుంది. సో ఇట్ విల్ గివ్ యూ ఎ మైండ్ మ్యాప్, ఆడియో రివ్యూ, ఇన్ఫోగ్రాఫిక్స్, ఒక క్విజ్ క్రియేట్ చేస్తుంది సో దట్ వీ కెన్ ఆన్సర్ ది క్వశ్చన్స్. సో మనకి ఎంతవరకు నేర్చుకున్నాం అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. సో దాట్స్ అబౌట్ నోట్బుక్ ఎల్ఎం.